నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏవో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి, మానసిక సమస్యలు, వివాహాలు ఆలస్యం కానివ్వండి, ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యల్ని మనం భూతద్దంలో చూస్తూ ఉంటాము. వాటికి భయపడిపోతూ ఉంటాము. ఏంద్రా బాబు జీవితం ఇలా ఉంది అని నిరుత్సాహపడుతూ ఉంటాం. అయితే చాలా మంది దైవానుగ్రహం కావాలి అంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు. పూజలు, నోములు, వ్రతాలు ఇలా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ సమస్యల నుండి తాత్కాలిక ఉపశమనమే తప్పించి పరిష్కారం అయితే దొరకదు. విశ్వంలో గొప్ప శక్తి ఉంది, దాన్ని మీరు వాడుకోండి, దాన్ని పట్టుకుని ఇటువంటి సమస్యల నుండి బయటపడండి అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు, మేధావులు. కానీ నిజంగా సామాన్యులకి ఇది అర్థమవుతుందా? నిజంగా విశ్వంలో ఉన్నటువంటి ఆ డివైన్ పవర్ ఏదైతుందో దాన్ని పట్టుకుని మనకున్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం సాధ్యమేనా? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల రూపకల్ప అయినటువంటి శ్రీమతి లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ నిర్మలమ్మ గారు. మరి ఇప్పుడు స్త్రీలకి అన్యాయం చేస్తే, అంటే ప్రేమించామని చెప్పి పెళ్లి చేసుకోకుండా వాళ్ళని వదిలిపెట్టడాలు, గర్భవతులను చేసి వదిలేయడాలు, లేకపోతే వాళ్ళకి ఆస్తి ఇవ్వకుండా అన్నదమ్ములు అన్యాయం చేయడాలు, స్త్రీ శాపాలు పెడుతుంటది, ఏడుస్తూ ఉంటది, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో స్త్రీలు ఉన్నప్పుడు అటువంటివి కూడా తగులుతాయంట. ఖచ్చితంగా. ఎలాంటి రూపంలో? దానికి మాతృదోషం, ఇదేమో పితృదోషము. ముందుది పితృదోషాలు అంటే అవా? అదే, ఒక పురుషుణ్ణి మోసం చేస్తే వచ్చేది పితృదోషము. పితృదోషము ఎప్పుడైతే పితృదోషం ఉంటేనే బ్లైండ్ అవుతారు. ఇదేమో నువ్వు అడిగింది మాతృదోషం. మాతృదోషం ఏదైతే ఉందో, మాతృ అంటే స్త్రీ, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఆఫీసర్లో బాస్ కావచ్చు, నమ్మించి మోసం చేసి ఒక అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే ఆమె ఎంత బాధపడ్డదో అంత బాధ మాతృదోషం ఉంటుంది. అంటే కొంతమంది నా దగ్గరకు వచ్చి, మాకు అంతా బాగా డబ్బులు ఉన్నాయి, మా ఆయన మంచిగా ఉన్నాడు, పిల్లలు, నా మనసే బాగుండదమ్మా, నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు మనసే స్థిరత్వం ఉండదమ్మా. మనం చేసిన పాపాలే మనం అనుభవిస్తాం. ఇంకా మేము మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసినప్పుడు కాళ్ళు చేతులు పోయిన వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు. మాతృదోషం అంటే మెంటల్లీ రిటార్డెడ్ అయి పుడతారు. ఒక స్త్రీ ఆస్తి గుంజుకునేవాళ్ళు వెనకటికి, అత్తదో నాయనమ్మదో ఎప్పుడుదో మంచిగా ఉండి దాన్ని పని మనిషిలాగా ఇంట్లో వాడుకునేవాళ్ళు. అది బయటికి రాలేక చెప్పుకోలేక చచ్చిపోయేది. ఆ చచ్చిపోయింది మాతృదోషమే. మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలే పుడతారు. 7 తరాల వరకు వాళ్ళ ఇంట్లో అందరు ఏముందంటే, ఆ పిల్లగాడు మెంటల్లీ రిటార్డెడ్, వాళ్ళ జీన్స్నే వచ్చింది, జీన్స్. ఇప్పుడు దీన్ని ఏమంటే డిఎన్ఏ ద్వారా వచ్చింది అంటారు నాన్న. కాబట్టి డిఎన్ఏ ద్వారా డిసేబుల్డ్ వాళ్ళు పుట్టారు. మానసిక వికలాంగులు కావడానికి మాతృదోషమే కారణం. అబ్బో, ఏ స్త్రీని ఎవరైనా మోసం చేస్తాడా ఇవాళ చెప్పు, ఈ సంగతి తెలిస్తే అదే విశ్వ నియమంలోని విశ్వరహస్యాలు. భయపడుతూ ఒక తల్లిని మోసం చేసిన, ఒక గర్ల్ ఫ్రెండ్ను మోసం చేసిన, ఒక బాస్ను మోసం చేసిన, ఆడపిల్ల పుట్టిందని చంపేసిన, భ్రూణ హత్యలు, ప్రతిదీ మనం అనుభవిస్తాం. ఏది చేసినా విశ్వంలో రికార్డెడ్ సీసీ కెమెరా ఉంది ఇక్కడ. ఆ సీసీ కెమెరా నీ జీవితమే నీకు అనుభవిస్తావు. భార్యాభర్తలు ఇద్దరు చేస్తే ఆ ఇద్దరు షేర్ చేయాలి. అత్త మామ అందరు నలుగురు కలిసి చేస్తే నలుగురు కలిసి అనుభవించాలి. ఈ శిక్షలు ఇవాళ పడటం లేదని మానవ హక్కులు వచ్చి కొట్లాడుతున్నారు. శిక్షలు ఇమీడియట్గా ఇవ్వండి, శిక్షలు ఇమీడియట్గా ఇవ్వండి. ఒక కేసు భూ కేసు గాని, చంపిన కేసు గాని ఎన్ని రోజులు లాగదీస్తాడు అడ్వకేటు? సంవత్సరాలు. మరి అదే నీవు అనుభవించాలన్నప్పుడు టైం రావద్దా అమ్మా? దాన్నేమో నమ్ముతావు, మరి దీన్ని నమ్మవా? నమ్మి తీరాల్సిందే అండి. ఎందుకంటే గ్రహ దశలు మారగానే నీవేం పాపం చేశావు అదే పాపం నా మనసు బాగుండదు అంటారు కొంతమంది. మెంటల్లీ రిటార్డెడ్ వాళ్లే పుట్టారు అంటారు. ఇప్పుడే ఉండి ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళాడని ఒక నాయన వచ్చి చెప్తాడు. ఒకడంటాడు, పెళ్లి చేసుకోగానే నా బిడ్డ అత్తగారింట్లోకి వెళ్ళగానే మెంటల్ అయిపోయింది నా బిడ్డ అంటాడు. పరిస్థితులు అనుగుణంగా. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది మాతృదోషము, గుర్తించుకోండి. పితృదోషం పోవాలంటే సూర్యుడికి దండం పెట్టుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా సూర్యుడికి దండం పెట్టి గోధుమలు దానం చేసి పితృదోషణ నివారణ ప్రాప్తిరస్తుంటే, నాగులకు జంటకు పోయి పాలు పోయండి రా అవన్నీ చెప్పారు. కాదు నాన్న, గోధుమలు దానం చేసి గోధుమ రొట్టెలు పెట్టి తప్పు క్షమించండి అని నాగదేవతకు పాలు పోసి బెల్లము నువ్వులు వేయించిన దాంట్లో బెల్లం కలిపి చలిమిడి ముద్ద పెట్టే వాళ్ళ ఫ్యామిలీలో తింటే సూర్యదోషం పోతుంది బ్లైండ్ వాళ్ళకి. అదే మాతృదోషం కలిగిన వాళ్ళకి దోష నివారణ ఎలా జరుగుతుంది?
దానికి కూడా నివారణ ఉపాయాలు లేకుండా అంతే. క్యాన్సర్ వస్తే దానికి మందు ఉంది, టీబీ వస్తే దానికి మందు ఉంది, ఆర్థోపెటిక్ బొక్కలు క్యాన్సర్ కూడా ఈ జబ్బులకు ఏ జబ్బుకు ఏ కారణమో కూడా పుస్తకం రాశాను నేను. విశ్వరహస్యాలు రాశాను. నీకు షుగర్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, పిల్లలు ఎందుకు పుట్టరు, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, టీబీ ఎందుకు వస్తుంది, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో కూడా పుస్తకం రాశాను. ఇది పార్ట్ 2. అది ఓకే. ఏ జబ్బుకు కారణం ఏంటో కూడా రాశాను. కాబట్టి మాతృదోషం ఎలా పోగొట్టుకోవాలని దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది కదా. ఎలా పోగొట్టుకోవాలంటే ఎప్పుడైనా ఈ విషయంలో మాతృదోషము అంటే తెలిసిపోతుంది. తల్లి ఉండదు వాడికి, చేసుకుంటే పెళ్ళాం చచ్చిపోతుంది కొంతమందికి. మరి ఇవి కూడా కారణాలే. స్త్రీ ఉండదు వాళ్ళ ఇంట్లో. అవును, కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అట్లా. 7 తరాలు ఉంటాయి బాబు. అవునవును. ఒక పెళ్లిని ఎవరో ఒక అన్న చెడగొట్టాడు ఎప్పుడో ఒకసారి, చెల్లెల్ని బాగా ఏదో కులాంతరం ఏదో. వాళ్ళకి ఎస్ట్ ఇంట్లో మగపిల్లలకు అసలు పెళ్ళే జరగదు. మా చెల్లెలు పెళ్లి చేసుకోనంటుంది, చెల్లెలు చేసుకుంటే నేను చేసుకోను కదా అంటాడు. అంటే కాదనన్నా మీ ఇంట్లో మీ మేనత్తలు కూడా పెళ్లి చేసుకో. అవును, మీకు ఎట్లా తెలుసు మేడం అంటాడు వాడు. అంటే కొంతమంది పెళ్ళిళ్ళు చెడగొడుతూ ఉంటారు. అది ఏ చిన్న మాట నువ్వు ఎదుటి మనిషిని నెగటివ్ గా అన్నా అది నీవు ఖచ్చితంగా నీకే వస్తుంది బాబోయ్. ఆలోచించిన మాట అనకుండా మనసులో పెట్టుకున్నా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దానికే ఉదాహరణ నేను చెప్పాను. ఏం చెప్పాను? ఒక పని మనిషి ఇంట్లోకి వస్తుంది, పని చేయడానికి వస్తుంది. నువ్వేమనుకుంటావు? ఆ దొంగమని అదేం పని చేస్తుంది, ఇట్లా ఇట్లా నడిచిపోతుంది అనుకుంటావు. ఆ అమ్మాయి నిజంగా పనిచేయడానికే వచ్చింది. నీ నెగటివిటీ SMS లాగా ఆమె మైండ్కి వెళ్ళిపోయి సరిగ్గా పని చేయకుండా వెళ్ళిపోతుంది. నువ్వు మీ ఆయన ఇద్దరు మీ ఇంట్లో ఉన్నారు. పెళ్ళాం నన్ను ఎట్లా తిడుతుంది అనుకుంటాడు ఒక అబ్బాయి. అనుకొని భయపడుకుంటూ వస్తాడు. మా మొగుడు పాపం ఎంత అలసిపోయి ఏవో ఇబ్బందులు ఉంటే నా మీదనే కదా అరుస్తాడు, నేను వాళ్ళ మంచిగా ఉంటానని తెల్లచీర కట్టుకొని మల్లపూలు పెట్టుకొని మోడికి అన్నం వండిద్దాం అనుకుంటుంది. అది పాపం మంచిగా ప్రేమతో మాట్లాడాలని అనుకుంటుంది. మరీ తెలుగు సినిమా లాగా తెల్లచీర కట్టుకొని ఎదురు చూస్తుంటారు అంతే. అలా ఎదురు చూస్తున్నప్పుడు డోర్ తీయగానే అమ్మాయి అరిచేస్తుంది. ఆ అమ్మాయికి తెలియదు అరిచినట్టు. ఎందుకు? వీడి నెగటివ్ అమ్మాయికి SMS లాగా వెళ్ళిపోయింది. ఆలోచనలు అంత ఫాస్ట్ గా రీచ్ అవుతాయంట. SMS మెయిల్స్ కొడుతున్నావు, SMS కొడుతున్నావు కదా. కాబట్టి థాట్ అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. టెక్నాలజీ అంటే ఇప్పుడు వచ్చింది కానీ భగవంతుడు ఎప్పుడో సృష్టిలో పెట్టేశాడు. సీసీ కెమెరా పెట్టేశాడు, SMS థాట్స్ ఏం కావాలన్నది కూడా అంతా మన టెక్నాలజీకి సంబంధించింది. డెస్క్ ఇవన్నిటితో కూడా సంబంధాలు కలిగి ఉంటాయి. ఏదైతే నెట్ నుంచి నువ్వు కొంతమందికి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తావు. లేదు ఒక అమ్మాయి ఆ డ్రెస్ లో వేసుకుందని వీడేదో కామెంట్ చేశాడు, వాళ్ళ ఇంట్లో ఈ ఏదో నెగిటివిటీ ఏవో ఉంటాయి. నా నోట్లో కూడా చెప్పలేను నేను. అలా నెగిటివిటీ 100 మందికి పాస్ ఆన్ చేసావనుకోని ఈ సెల్ నుంచి, ఆ 100 మందిలో ఎంత నెగిటివిటీ వచ్చిందో అంతా నువ్వు కూడా అనుభవిస్తావు. వాళ్ళల్లో నెగిటివ్ ఫీలింగ్ ఎంత వచ్చిందో. ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. దానికి కారణాలు ఎవరో ఇద్దరు ముగ్గురు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, ఏవో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న మాటలు ఎవరికైతే నీ 100 మందికి పంపించావో ఆ 100 మందిలో కలిగిన నెగిటివిటీ అంతా నీవు అనుభవిస్తావు. సెల్ ఫోన్ ద్వారానే పంపావు, నువ్వు SMS చేసావంతే, యూట్యూబ్ ద్వారా పంపించావంతే, ఇదేంటారు వాట్సాప్ ద్వారా పంపావంతే. నీవు అనుకున్నది నేను పాస్ ఆన్ చేశాను అంతే కదా అనుకున్నావు. పాజిటివ్ అయితే కూడా మంచి వీడియోలు నువ్వు పాస్ ఆన్ చేస్తే వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ని పొందితే ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా నీకు వస్తాయి. అదే రహస్యం. మనం పంపించే వీడియోస్ గానీ రీల్స్ గానీ వాటి ఎఫెక్ట్ కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. అందుకే అందరికీ నేను ఫోన్లు చేస్తే చెప్తున్నాను, నాయనా నేను ఈ కష్టాల్లో ఉన్నానమ్మా అంటే 4 మంచి మాటలు వచ్చేవిరా, నలుగురికి పంపించురా బాబు, ఓడో చచ్చిపోయినాడు, కొట్టినాడు, ఇంకేదో అయిందని అవన్నీ పంపకు. 4 మంచి వీడియోలు నలుగురికి పంపించు, పాస్ ఆన్ చేయి. నీ జీవితంలో వాళ్ళు కనీసం 4 పుస్తకం కొనుక్కో, మేడం ఎవరో రాసినా నాకు అర్థం కాదని నీ ఫ్రెండ్కి చెప్పు, వాడు కొనుక్కొని ఇంకో 10 మందికి ఇస్తే 10 మందిలో వచ్చే ఎనర్జీ లెవెల్స్ కూడా నీకు వస్తాయి కదా. వాళ్ళు చదివి వాళ్ళ జీవితం మార్చుకున్నారనుకో, 10 మందిలో ఒక్కడన్నా మార్చుకోడా? ఖచ్చితంగా మార్చుకుంటాడు. ఆ ఒక్కడ ఎనర్జీ కూడా నీకు వస్తుంది కదా. నువ్వు జీవితంలో ఏదో కోరుకున్నప్పుడు 8 నువ్వు ఏదిస్తావు అది ఖచ్చితంగా వస్తుంది. అందుకే మనం పర్సులో జేబులో పెట్టుకొని, అరే బిచ్చగాడికి 10 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, 50 రూపాయల నోటు ఉంటే 50 ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటా. మనకి 50 బాకే ఉండవు, నువ్వు నీ దగ్గర చిల్లర ఉంటుంది. అట్లా మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఎక్కువ డబ్బులు ఇస్తాం, లేకపోతే అసలు డబ్బులే ఉండవు ఆ రోజు పాపం, అంటే వాడికి బాకీ లేవు, నువ్వు
ఓకే. అయ్యో వీళ్ళకి ఏం పెట్టకపోతే మనము అని ఎన్నోసార్లు అనుకుంటాం. అందరికీ పెడతాం మనం. ఈరోజు టీ పెట్టడానికి పాలు కూడా లేవు, అరే వాళ్ళకి ఏమైనా టిఫిన్ కూడా పెట్టకపోతే వాళ్ళకి బాకీ లేవు. మనం బాకీ ఉంటే వెనకటి గరికపాటి గారు అన్నారు, వివాహం అవ్వాలి అంటే నువ్వు వాడికి బాకీ ఉంటేనే బాకీ నీకు పెళ్ళి అవుతుంది, లేకపోతే లేదు. ఖచ్చితంగా రుణానుబంధ రూపేణ పశుపతి సుత. ఒక కుక్కల్ని పెంచుకొని కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారే. నేను కూడా కుక్కల్ని పెంచుకున్నాము, ఆవిడ బాధపడితే మేము ఏడ్చాము. కాబట్టి కుక్కలకే ఇస్తున్నారు కోట్ల రూపాయలు, వాటికి డ్రెస్సులు పెడుతున్నారు. అది రుణం ఉంటేనే కదా మన దగ్గర ఉండేది. అంత ప్రేమ ఎందుకు చేస్తావు చెప్పు కదా. నిర్మలమ్మ గారు, చాలా మందికి డబ్బు రాదు, వచ్చినా నిలవదు. మరి వాళ్ళ ఎటువంటి పితృదోషం చెప్పాను, అంతే. పితృదోషం చేస్తే అయితే ఈ మాతృదోషంలో ఇంకొక పాయింట్ ఉంది, ఎలా నివారణ చేసుకోవాలి చెప్పండి. నివారణ ఎలా చేసుకోవాలి అని అంటే, పౌర్ణమి నాడు లలితా పారాయణం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, మీ ఇంట్లో మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీ మనసే స్థిరంగా ఉండటం లేదు. చంద్రకాంతి ఒక గ్లాసులో పాలు పెట్టి ఇక్కడ కూర్చొని, ఏ బాల్కనీలోనో కూర్చోండే తల్లి, ఓపెన్ ప్లేస్ అంటే ఇవాళ దొరకదు కదా హైదరాబాద్ లో, ఏ చిన్న కిటికీలో నుంచి చంద్రకాంతి వస్తుంది కదా, అక్కడ గ్లాసులో పెట్టి లలితా పారాయణం యూట్యూబ్ లో, మీకు చదవడం రాకపోతే యూట్యూబ్ లో పెట్టుకొని విను. అమ్మ మాతృదోష నివారణ ప్రాప్తిరస్తుంది. మీ డిజేబుల్డ్ పిల్లలు, మీ మనసు బాగాలేని వాళ్ళు, ఏదో ఉన్న పిల్లల్ని కూడా అట్లనే కూర్చుని పెట్టి ఆ చంద్రకాంతి కిరణాలు ఆ పాలల్లో పడ్డాక ఆ పాలు మీ ఫ్యామిలీలో తాగండి, చంద్రదోషం పోతుంది. మాతృదోష నివారణ ప్రాప్తిరస్తు అనండి, మాతృదోషాలు పోతాయి. పాలు పెరుగు ఎవరికైనా దానం చేయండి, పెరుగున్నం దానం చేయండి, పోతాయి. తెల్ల చీరలు ఎక్కువ కట్టుకోండి మీ మనసు బాగా లేకపోతే. ఎప్పుడైతే శివుడు అంటేనే అర్ధచంద్రాకారం కదమ్మా చంద్రుడు, ఆ చంద్రశక్తిని శివుడి పూజలు ఎక్కువ చేయండి, అమ్మవారి పూజలు ఎక్కువ చేయండి. మాతృదోషం పితృదోషం అన్నీ పోతాయి. అదే మన వాళ్ళు ఏర్పరిచినటువంటి రహస్యం. ఎనర్జీని మళ్ళీ తీసుకోవచ్చు. క్షమించమని కోరుకుంటే ఈ విషయం నమ్ముతుంది. అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంక్ వెళ్ళి లోన్ అడుగుతాం, లోన్ ఇస్తుంది. కానీ లోన్ ఇచ్చినాక కూడా నువ్వు సరిగ్గా మళ్ళీ కట్టకపోతే వాడు చక్రవడ్డీ. ఈ విషయం కూడా ఒక్కసారి నమ్మి నీ దోషం నివారణ చేస్తుంది. అందుకనే చదువుకోండి, ఆనందించండి, సంతోషంగా ఉండండి. మీరు 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 ప్రతిదీ పొందొచ్చు. మనం అన్ని రహస్యాలు మనకు తెలుస్తాయి. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.